మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అందరికీ మా యొక్క మదనీ డిఫెన్స్ అకాడమీ తరఫున నమస్తే అండ్ సలాం. మై డియర్స్, లేటెస్ట్గా వచ్చింది గుడ్ న్యూస్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది. అవునా? ఆర్మీ అగ్నివీర్ రిజల్ట్ వచ్చింది. చాలా మంది పిల్లలు పాస్ అయినారు. రిజల్ట్ చాలా బాగా తీశారు, చాలా మంది పాస్ అయినారు. వెరీ గుడ్. పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్. ఫిజికల్, మీ ముందర ఫిజికల్ ఉంది. ఫిజికల్తో పాటు అడాప్టబిలిటీ టెస్ట్ ఉంది, అండ్ దెన్ మెడికల్ టెస్ట్ ఉంటుంది, దెన్ డాక్యుమెంటేషన్ ఉంటుంది, దాని తర్వాత హోల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. అప్పుడు మీకు జాబ్ వచ్చింది. కాబట్టి దీని తర్వాత మీరు చాలా కష్టపడాలి. ఫిజికల్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు శరీరం నుంచి చెమట చిందించాలి. చిందిస్తారా? పాస్ అవుతారా? నాకు ఫస్ట్ గ్రూపులే కావాలి మీ నుంచి. ఓకే, శబాష్. ఇకపోతే రెండో విషయం, ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో, కొంతమంది ఫెయిల్ కూడా అయి ఉంటారు, కొంతమంది సరిగా చదువుకుంటారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి, ఎక్కడికైనా పోయింటారు, క్లాసులు మిస్ చేసి ఉంటారు, అలాంటి వాళ్ళకి ఎగ్జామ్ తప్పి ఉంటుంది. వాళ్ళు నిరాశ పడవలసిన పని లేదు. గవర్నమెంట్స్ పోటీ పైన నడుస్తూ ఉన్నాయి. కాబట్టి వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి, తొందరగా. కాబట్టి మీరేం చేయాలా? దీన్ని ప్రిపరేషన్ పెట్టాలి. కంటిన్యూగా ప్రిపరేషన్ పెడితే ఏమవుతుందంటే, ఆల్రెడీ మీ దగ్గర స్టామినా ఉంది, ఆల్రెడీ మీ దగ్గర స్టడీస్ ఉన్నాయి, జనరల్ నాలెడ్జ్ చదివారు, అది అలాగే మైండ్లో ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్కి మీకు ప్రిపేర్ అయ్యేకి చాలా బాగా ఉంటుంది. కాబట్టి నిరాశ పడకుండా ఫెయిల్ అయిన వాళ్ళు కంటిన్యూ చేయాలి. చేస్తారా? శాబాష్. నేను మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా పర్ఫెక్ట్గా ఉన్న గ్రౌండ్లో, మెజర్మెంట్ కరెక్ట్గా ఉన్నటువంటి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాలి. మీరు ఫెయిల్ అయినా చింత లేదు, మీకు మీ స్టామినా, మీ టైమింగ్ తెలుస్తుంది అన్నమాట. అప్పుడు ఆ రోజు ఏమవుతుంది, కాన్ఫిడెంట్గా మీరు పరిగెత్తవచ్చు, కాన్ఫిడెంట్గా ప్రతి ఒక్కటి ఈవెంట్ చేయవచ్చు. సో ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేసినా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి గ్రౌండ్లో, ఎగ్జాక్ట్గా ఉన్నటువంటి మెజర్మెంట్ గల గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయాలి. క్లియర్? మదనీలో ఫిజికల్ 100%, రిటర్న్ 100%, ఫుడ్ క్వాలిటీ 100%. అదేవిధంగా ఎవ్రీథింగ్ స్పోర్ట్స్ ఆల్సో విత్ డ్రిల్ 100% నేర్పిస్తారు. ఇక్కడ నేర్చుకున్నారా, మీ ట్రైనింగ్లో మీరు సక్సెస్ అయినట్టే. క్లియర్? ఇప్పుడు ఈరోజు విధంగా 100 మీటర్స్ రన్నింగ్ చేయాలి, అదేవిధంగా 100 మీటర్స్ హడల్స్, ఇవి రెండు ఈరోజు విధంగా భాగంలో ఉంటుంది. క్లియర్ నైనా? చేద్దామా మరి? జోషా? శాబాష్. ఓకే, అంత హ్యాపీనా మరి? కొడదామా? ఓకేనా? వినండి, ప్రతి ఒక్కరూ 15 సెకండ్ల లోపల 100 మీటర్స్ రన్నింగ్ పూర్తి చేయాలి, వాళ్ళే పాస్. క్లియరా? పాస్ కాని వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేస్తా ఫుల్గా కావాలా. ఎక్సెప్ట్ వన్ క్యాండిడేట్ ఓన్లీ. కార్తీక్, చేతి పైకి 16 సెకండ్లు ఇస్తాను. 16 సెకండ్లు నువ్వు పూర్తి చేయాలా. క్లియర్? చేస్తావా? శబాష్. కంప్లీట్ చేద్దామా మరి? ఆన్ యువర్ మార్క్, సెట్, గో.
హ్యాపీనా? బాగా ప్రాక్టీస్ చేశారు, ప్రతి ఒక్కరూ పాస్ అయినారు, అవునా? 100 మీటర్స్ రన్నింగ్ 15 సెకండ్ లోపల అందరూ వచ్చేసారు. కాబట్టి అందరికీ ఈరోజు రూపా బనీన్ ఒకటి ఫ్రీగా బహుమానంగా ఇవ్వబడుతుంది అన్న. క్లియరా? హ్యాపీనా? కనీసం క్లాస్ అలా కొట్టచ్చు కదా. అందరికంటే క్లోజ్ టైమింగ్ మనోహర్ పెట్టాడు. మనోహర్ లైట్ అప్ పట్టినా. హ్యాపీనా? వెరీ గుడ్. ఇదే విధంగా మెయింటైన్ చేయాలి. టైమింగ్ ఇంకా తగ్గాల. ఇంకా తగ్గితే మనం స్టేట్ నేషనల్ ఒలింపిక్ పోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు నువ్వేం చేయాలా? ఈ పనిను ప్రతి ఒక్కరికి ఇచ్చేయాలా. టైం ఇస్తే చాలా టైం అవుతుంది, ఎవరా కదా? ఇచ్చేయాలి, తీసుకుంటూ ఎలా బహుమానం తీసుకుంటున్నారో ఈరోజు అదే విధంగా ప్రతి రోజు తీసుకోవాలి. హార్డ్ వర్క్ చేస్తే తీసుకుంటారు. శభాష్ శభాష్, వెరీ గుడ్. మదనీ ఒరిజినల్ అండ్ క్లాత్స్ ఆల్సో ఒరిజినల్. క్లియర్? హ్యాపీనా? అదమ్మా మరి. భారత్ మాతా కీ జై. మదనీ డిఫెన్స్ జిందాబాద్.